బ్రో అప్పట్లో హ్మ్. నరేష్‌ని నువ్వే తీసుకొని రావడం చాలా మందిని తీసుకొచ్చావు కదా! మనం చెప్పకూడదు, అది వాళ్ళు చెప్పాలి. ఆ! మనం తీసుకొచ్చామన్న తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చాను అంటాను. హ్మ్. వాడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చుంటాడు. అసలు భాస్కర్ ఎవడో నాకు తెలియదంట. నేను ఎలా అవుతా? ఈ ట్రోలర్స్ కూడా ఈ 2 పక్క పక్కన పెట్టి హ్మ్. ఇది చేస్తారు. సో వాళ్ళందరూ టాలెంటెడ్ నాకు కనిపించారు. హ్మ్. నేను ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ నాట్ ఎ పర్ఫార్మర్. నేను మంచి పర్ఫార్మర్ నేను కాదు. నేను ఒక లిమిటెడ్ ఆర్టిస్ట్ని. నరేష్ కానీ ఫైమా కానీ నా దగ్గర ట్రైన్ అయిపోయారు. సునామీ సుధాకర్ కానీ ఇలా చాలామంది వాళ్ళని చూసి వాళ్ళ మంచి టాలెంట్ ఉండేది. వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేయాలని మౌల్డ్ చేశాను అంతే. అవును. అప్పట్లో డిజిటల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళని కూడా అప్పుడు మీరు తీసుకురావడం మీరే ఫస్ట్ తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. అది కూడా నా ఫోర్స్ ఏం కాదు, మా వాళ్ళు చెప్పేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ వైరల్ అయిన వాళ్ళు ఎలా అంటారంటే ఆ క్షణమే లైఫ్లో 2 ఉంటాయి పెద్ద పేరు వచ్చాయి. కష్టపడి వచ్చి పేరు సంపాదించుకున్నాడు, వాడు లైఫ్ టైం ఉంటాడు. సడన్ గా పేరు వస్తుంది ఒక డైలాగ్తో, వాళ్ళని యూజ్ ఎంతరు మళ్ళీ తరతాలు కనబడరు. నేను చెప్పిన మా వాళ్ళు వినేవాళ్ళు కాదు. తీసుకురండి భాస్కర్ మీ స్కిట్లో పెట్టండి అంటే తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఒక ఎపిసోడ్ చేసేవారు, తర్వాత అడ్రస్ లేకుండా పోయేవారు. అవును. అంటే యాక్చువల్లీ బేసిక్గా అది రీజన్ అడగడానికి ఏంటంటే నరేష్ అసలు కనిపించట్లే. అంటే అది ఎందువల్ల అంటే ఏమైనా అంటే గర్వం పెరిగా, లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, ఫేమ్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇదా ఎందుకు సడన్గా? యాక్చువల్గా వాడి గురించి ఓపెన్గా చెప్పాలంటే వాడు చాలా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటే, అరే నరేష్ మా తాత చచ్చిపోయాడు రారా అంటే, అన్న పెట్రోల్ డబ్బులు ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయన్న ఫస్ట్ అంటాడు. సొంత మా తాత చచ్చిపోయాడు. సో వాడి మెంటాలిటీ వాడి స్టేజ్ అలాంటిది. సో వాడిని అనడానికి ఏం లేదు. వాడు చాలా జాగ్రత్త పరుడు. వాడిని చూసి చాలా నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. అవును, నేను ఇది కూడా విన్నాను. నరేష్ అంటే ఫుల్ కమర్షియల్, అసలు ఏదైనా కమర్షియల్ అని కాదు కానీ జాగ్రత్త. ఇది కూడా విన్నాను, నిజమే. యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, సొంత మా తాత చచ్చిపోయాడు రారా అన్నా కూడా పెట్రోల్ డబ్బులు పెడతాడు. మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక 500 ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి. వాడు అంత స్ట్రిక్ట్ ఉంటాడు. అండ్ ఇంకోటి నేను ఇది రీజన్ ఒకటి ఉంది బ్రో, వీళ్ళందరినీ తీసుకురావడం ఇది అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం, జబర్దస్త్ ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? లేదు, వీళ్ళంతా టాలెంటెడ్. నరేష్ గాని ఈ నరేష్ అనేది కాదు, అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక్కొక్కరిని నా టీంలో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరిని. ఒక 2-3 డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప, వాళ్ళని తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే అది వద్దు. ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. వాడి స్కిట్ బాగా చేయలేక ఆడవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాడి వల్ల పోయింది అట్లా ఇప్పుడు అనుకోరు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీమ్ లీడర్.